అన్న చూస్తే గడ్డం పెట్టి అంటే ఆ స్థాయిలో ఉన్నారు. మీరు విలనా హీరోనా? నేను మొక్కుండి పెంచుతున్నాను, మామూలు గడ్డం పెంచిన మొక్కుండి పెంచారా? రాజకీయాల్లో రాజమౌళి సినిమాలానే ఉంటుంది. ఎక్కడైనా హీరో విలన్ స్ట్రాంగ్గా ఉంటారు కదా, అంత కరెక్ట్. అలాగే ఉంటాయి. కొన్ని సీట్లు అట్లా ఉంటాయి. రాష్ట్రంలో 25 సీట్లు 30 సీట్లు రాజకీయాల్లో 2 కాలేజీలో 2 క్యాస్ట్లు కొట్టుకుంటాయి. చదువుకున్నాం మేము, మీరు కాలేజీ నుంచి వచ్చాం, మేము అందరం కాలేజీ నుంచి వచ్చాం. కానీ రాజకీయాల్లో ఒకే క్యాస్ట్ కొట్టుకుంటుందని నేను భావిస్తున్నాను. అంటే చూస్తున్న పరిస్థితిని బట్టి, అంటే టఫ్ సీట్లు లాగా భావించే దగ్గర 2 ఒక ఓసీ ఒక బీసీ కానీ అలాంటి సీట్లలో ఆస్తులు అమ్మేసి పొరుగు ప్రెస్టేజ్గా తీసుకుని ఎలక్షన్ ఆడుతూ తక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది కొన్ని సీట్లలో, కానీ ఎక్కువ అయితే ఒకే క్యాస్ట్, ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయితే అలాంటి పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్గా నేను సినిమా హీరోని కాదు, కానీ రాజకీయాల్లో మాత్రం హీరో మంచి పనులు చేస్తాడు, వీళ్ళని చెడు పనులు చేస్తాడు. నేను అన్ని మంచి పనులే చేస్తున్నా, నేను ఎక్కడా అవినీతి చేయలే, మీరు నిరూపించవచ్చు. ఈవెన్ సాక్షి పేపర్, నేను కొన్నాళ్ళు వైసీపీలో పనిచేసి వచ్చా, అసలు తెలుగుదేశం పార్టీ అయినా మధ్యలో 2 సంవత్సరాల పైన వైసీపీలో ఉన్నా, ఆ వైసీపీలో ఉన్న సాక్షి పేపర్ కూడా నా మీద ఇంతవరకు అవినీతి గారి ఇట్లాంటి సాహసం కూడా చేయలే. చెడ్డ పనులు చేయలేదు, మంచి పనులే చేస్తున్నానని మీరు చెప్పడం కాదన్నా, 2029 ఎన్నికల్లో ప్రజలు చెప్పాలన్నా మీరు మంచి చేశారా చెడు చేశారన్నది. ఇప్పుడు నేను మంచోన్నే, నా వీపు వెనక ఏముందో నాకు కనిపించదన్నా, మీకు కూడా అంతే, మీకు వెనకాల కనిపించదు. మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, కొత్త సంస్కృతి తీసుకొచ్చారా, రాజకీయాలను మార్చారా అన్నది ప్రజలు చూపిస్తారు. ఒకటే మీరు మంచి అంటున్నారు, మీ దృష్టంతా మీరు ఎన్ఆర్ అమెరికాలో ఉండి వచ్చారనమాట, ఒక ఉన్నత వ్యాపారంలో. అంటే ఒక ఇద్దరు పరిచయం అనుకున్నారు రాజు గారు, మన ఇద్దరు పరిచయం. ఒకళ్ళు మంచోళ్ళం కాదు, మంచోళ్ళం కాదని మనకు తెలియదు కదా, మనం చెప్పం కదా ఎవరో. కరెక్ట్. మంచో చెడదు కొన్నాళ్ళు ట్రావెల్ చేసినా ఫ్రెండ్షిప్ చేస్తూ తెలుస్తుంది మంచో చెడు అని. అలాగే ప్రజలు కూడా అంతే, మీరు అందరూ 200% 2029లో తేలుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం మంచి అని నేను కూడా అనుకుంటున్నాను. అంటే మీరు కూడా గన్నవరం నియోజకవర్గాన్ని ఒక అమెరికా లాగా చూడాలి, రోడ్స్ కూడా అలా ఉండాలి, చాలా బాగుండాలని రోడ్ వైడనింగ్ అనేది చేపడుతున్నారు. రోడ్ వైడింగ్ చేపెట్టి పక్క మధ్యలో శిలా విగ్రహాలను కూడా తీస్తూ మళ్ళీ దాన్ని ప్రతిష్ఠించడము, మొక్కలు పెట్టడము, ఇలాంటి ఒక గార్డెన్ లాగా తయారు చేస్తున్నారు. కానీ రోడ్ వైడనింగ్ చేసిన ఎమ్మెల్యేలు మళ్ళా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు చాలా తక్కువ అనమాట. అభివృద్ధిని ఆకాంక్షిస్తారు, పాపం అభివృద్ధి కోసమే చేస్తారు, దానివల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏం లేదు ఏ ఎమ్మెల్యే కూడా. అందులో మీరు కూడా ఒక మంచి లక్ష్యం, అమెరికా నుంచి వచ్చారు కాబట్టి నా దేశము నా నియోజకవర్గం అలా ఎందుకు ఉండకూడదని ఒక మంచి పని చేస్తున్నారు మీరు. కానీ దానివల్ల మేము నష్టపోతున్నామనో అసంతృప్తి చాలామంది ఉంటుంటారు. ఆ ఫలితాలు మనకి ఎప్పుడు తెలుస్తాయంటే 2029 ఎన్నికల్లో తెలుస్తాయి. 100% అవును, మీతో కాదంటాం. మీరు రాజకీయ నాయకులు మీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీబడి, నాట్ ఓన్లీ మీ ఇంటర్వ్యూ ఎదుర్కోవాలంటే కొంచెం ఛాలెంజింగ్. బికాజ్ మీరు హార్డ్ వర్క్ చేసి కాన్షియస్గా తెలుసుకుని మేము రోడ్లు ఎక్స్టెండ్ చేసాం, ఇల్లు పడేసాం అన్ని కనుక్కుని వస్తారు తప్ప ఊరిని అప్పటికప్పుడు వచ్చి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ లాగా లేకపోతే ప్రెస్ మీట్లో 4 క్వశ్చన్ లాగా ఉండదు మీ ఇంటర్వ్యూ. నేను చూసా, మీరు నాకు ఫస్ట్ అమెరికాలో ఉన్నప్పుడు తెలుసు, నేను 2017లో అమెరికా వచ్చా. ఐ థింక్ 2015-16లో మీరు జలీల్ ఖాన్ గారు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ అప్పుడు మీరు రాజకీయాల్లో అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 మెడికల్ కాలేజ్ ఇచ్చాడని మీడియా పతాక శీర్షికల్లో వార్తలు పెట్టి అల్లరి చేస్తే ముఖ్యమంత్రి పదవి పోయింది. 58 కోట్లు బోఫోర్స్ కుంభకోణం జరిగిందని అభియోగాలు ఉంటే ఆ రోజు 102 మంది ఎంపీలు ఈ దేశంలో రాజీనామా చేశారు 58 కోట్ల కుంభకోణానికి. అదే దేశంలో వాళ్ళు ఎంటైర్ పరిస్థితులు మీకు తెలుసు, నాకు తెలుసు. అలాగే ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేయటం వల్ల మంత్రి రావాల్సిన జలీల్ ఖాన్ గారి రాజకీయ జీవితం ఎలా అయిపోయిందో కూడా మనం చూసాం. అది నేను మిమ్మల్ని ఏం అంటలేదు, ఆయన కరెక్ట్గా మాట్లాడుంటే సరిపోయింది. మీతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏదో పిల్లికి ఎలికి ప్రాణసంగం ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి, భాష మీద కరెక్ట్ ప్రవర్తన. ఇప్పుడు బేసిక్గా మీరేదో ఆక్సిజన్ జేబీ ఫ్రిష్లో కనుక్కున్నాడు, హైడ్రోజన్ కెవెండిష్ కనుక్కున్నాడు, సైకిల్ మెక్మెల్ బైసికల్ కనుక్కున్నాడు, రివాల్వర్ శామ్యుల్ కోల్డ్ కనుక్కున్నాడు, ఇట్లా ఇంటర్వ్యూ అటెండ్ అయినట్టుగా క్విజ్ పోటీలాగా ఆయన కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆయన రాజకీయ జీవితం బాగుండేది నా బలమైన నమ్మకం. ఏమీ చేయకుండా రాజకీయాల్లో తప్పు చేయకుండా పదవి కోల్పోయాడు ఆయన, కేవలం మీ ఇంటర్వ్యూ వల్ల నేను బలంగా నమ్ముతున్నాను. అది మీ తప్పుగా జర్నలిస్ట్గా మీరు అడగాల్సిన క్వశ్చన్ మీరు అడిగారు, దాన్ని చూసుకుని మాట్లాడాల్సిన అవసరం రాజకీయ పార్టీ నాయకులుగా సొసైటీకి ఏదో చేద్దామని ఏ రాజకీయ పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి రావాలి. ఎవడొచ్చినా ఆయన వచ్చినా నేను వచ్చినా ఇంకొక ఆయన వచ్చినా అందరూ ప్రజాహితం కోసం పనిచేస్తారంటే రాజకీయ నాయకుడు పదవి పిచ్చి ఉండొచ్చు కానీ డబ్బు పిచ్చి ఉండకూడదు. ప్రస్తుత కాలంలో డబ్బు పిచ్చిలో మారిన సొసైటీని మనం అంగీకరించాలి. అది మాత్రం నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు బీకాంలో ఫిజిక్స్ అని ఆయన అడిగారు కాబట్టి
నేను ఒకే ఒక క్వశ్చన్ ఆసక్తిగా అనుకున్నాను. నేను మీతో ఇంటర్వ్యూ చేసినా ఒకటి అడుగుతాను. ఒకే ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఎక్కువ అడుగుతాను, మీకు నచ్చితే, ఇఫ్ యూ డోంట్ మైండ్. దానిలో ప్రాబ్లం మీరేం చదువుకున్నారు? నేను కూడా బీకామ్ చేశానన్న. బీకామ్ చేశారు. ఏ యూనివర్సిటీ అండి? అన్న నేను ఎస్కే యూనివర్సిటీ అన్న. ఎంకామ్ మాత్రం సో అలా దొరికిపోయాడు ఆయన. ఎంకామ్ మాత్రం దూర విద్యలో చేశానన్న నేను. ఎంకామ్ దూర విద్యలో చేశాను. ఎంబీఏ కూడా దూర విద్య ద్వారా డిస్టెన్స్ లోనే చేశాను. లా మాత్రము మళ్ళీ ఎస్కే యూనివర్సిటీలో చేశాను. లా మాత్రం ఎస్కే యూనివర్సిటీలో చేశాను. ఎంకామ్ అండ్ ఎంబీఏ ఎంసీజే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కూడా డిస్టెన్స్ లోనే చేశానన్న నేను. మీకు రావాల్సిన స్థాయిలో పేరుంది కానీ అన్న అమెరికాలో కూడా ఎక్కువ మంది ఫాలో అయ్యేది. మీరు ఐడ్రీమ్లో పనిచేసినప్పుడు ఇంటర్వ్యూ కానీ లక్షలకు మీరు 1:40 నిమిషాలు 2 గంటల ఇంటర్వ్యూలు అమెరికాలో ఎవరు యూజువల్గా వేరే వాళ్ళే చూస్తారు. మీది మాత్రం చూస్తారు. యూ డిజర్వ్స్ ఇట్. మీ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉన్న మీ ప్యాషనేట్ అనుకుంటున్నాను ఈ జర్నలిజం అనేది. ఎంత వర్క్ చేసి హార్డ్ వర్క్ మించిన దారి సక్సెస్కి ఏమి ఉండదు. లక్ అనేది ఉంటుంది. మన ఎన్నాళ్ళు బతుకుతామని ఇలాంటి కొన్ని లక్. కానీ మనం మీరు హార్డ్ వర్క్ ప్రిపేర్ అయ్యి కాన్షియస్ గురించి అడిగొచ్చే క్వశ్చన్లు అడగటం వల్ల మిమ్మల్ని ఫేస్ చేయడం డెఫినెట్గా కష్టం. మీరు అన్నది కరెక్టే. 2029 ఎన్నికల్లో తేలుతుంది. అక్కడ ప్రాబ్లం వచ్చింది మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్. మనం ఏ దేశం వెళ్ళినా గాంధీ తప్ప ఇంకోటి తెలియని పరిస్థితి ఇండియా అంటే. ఇండియాలో ఇందిరా ఇండియా అని మనం విన్నాం తప్ప ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీ ఒక్కడే ఇండియన్ రిప్రజెంటేషన్ చేసింది. ఆయన విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయి. అలాంటి ఆయన విగ్రహం చుట్టూతా ఆ కొట్లు ఉంటాం. నాకు 8 ఏళ్ళ నుంచి నచ్చలేదు. కానీ నాకు పవర్ రాలేదు, బాధపడ్డా. వచ్చిన వెంటనే కాంస్య విగ్రహం మహాత్మా గాంధీది ఏర్పాటు చేద్దాం 9,10,000 నా డబ్బులతో నేను ఆర్డర్ చేస్తే, తర్వాత ఆర్యవైశ్య సంఘం వాళ్ళు వచ్చి 4.5 లక్షలు ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఆయన ఇచ్చాడు. ఆ సెంటర్ బాగాలేదు, ఒకటి బ్యూటిఫికేషన్ ఒకటే కదా. ఆ రోడ్లో యాక్సిడెంట్ జరుగుతున్న పరిస్థితి. గత 40 సంవత్సరాలుగా పాలకులు మరి ఎందుకు వదిలేశారో నాకు తెలియదు. కానీ అది 100 అడుగులు పైన ఉన్న రోడ్డు 50 అడుగులకు ఉంది. ఇవాళకు కూడా మీరు అన్నట్టుగా నేను ఇబ్బంది పెట్టడానికి నేను చేయాలి. వాళ్ళతో మాట్లాడి మెప్పించి ఒప్పించేసా. ఇప్పుడు కూడా గన్నవరం సెంటర్లో ఫస్ట్ సెంటర్ ఎంట్రన్స్ నుంచి 5 బిల్డింగ్లు ఇంకా 10 అడుగులు R&B సైట్లో ఉన్నాయి. బిల్డింగ్ పిల్లర్లు కూడా. నేను ఆటి జోలికి వెళ్ళా, బయటదే తీసా. మధ్యలో గ్రీనరీ పెట్టి మంచి పామ్ ట్రీస్ పెట్టి దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి కలెక్టర్ని కూడా ఎన్ఆర్జీఎస్లో ఫండ్స్ అడిగా. నిన్న పొద్దున శాంక్షన్ చేశాడు. త్వరలో 15 రోజులు దాన్ని కంప్లీట్ చేస్తాం. మీరు చేసింది మంచి పని. దాని చుట్టూ ఉన్న కొట్లు అవి ఉన్నాయి. వాళ్ళకి ఉపాధి కల్పించాను నాగరాజు గారు. మీరు అది కూడా కనుక్కోండి. రైతు బజార్లో ముందు కూరగాయల కొట్లు, గాంధీ విగ్రహం చుట్టూతా, గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ విగ్రహం చుట్టూతా అసలు పైకి వెళ్ళి నిచ్చెన కూడా పాడైపోయిన పరిస్థితి. ఒకే ఒకసారి గాంధీ గారు జయంతి రోజున దండేద్దామని ఎప్పుడో 8-7 సంవత్సరాల క్రితం అనుకుంటే ఎక్కితే మనం పడిపోతా ఉండే పరిస్థితిలో అది ఉంది. దాని చుట్టూతో అసలు ప్లేస్ లేకుండా షాపులు ఉన్నాయి. వాళ్ళందరికీ రైతు బజార్లో ఉపాధి కల్పించాం. రాబోయే కాలంలో ఎలాంటి ఏమైనా చేద్దాం అనుకున్నా వాళ్ళకి ఉపాధి చూపించినాకే చేస్తాం. మీరు అనుకున్నట్టుగా అది మాకు ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓట్లు ఏరియా అని భయం, బాధ, మేము జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఉపాధి చూపించిన తర్వాతే చేశానని మీరు దయచేసి కనుక్కోండి. ఓకే, ఖచ్చితంగా. బట్ మీరు అందరూ 2029 తేలుతుంది మనం ఏం చేసేది. ఫలితం ఆ రోజు అవుతుంది. మీరు ఏం ఒక్కరోజే అవకాశం 5 సంవత్సరాలకి ఇలా నొక్కి మనకన్నా ప్రజలు చాలా తెలివైన. నాది ఒక బ్రెయిన్, వాళ్ళు 3,40,000, 2,80,000. ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలియదు.